నిన్న నైట్ అంతా అస్సలు నిద్ర పట్టలేదు. ఊరికే ఫోన్ ఓపెన్ చేసుకుని ఫ్లైట్ స్టేటస్ చెక్ చేస్తూ కూర్చున్నా. అండ్ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలి అని మర్చిపోయా. మార్నింగ్ లేచి ఫాస్ట్ గా ఫుడ్ ప్రిపేర్ చేసా. అండ్ వరుణ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లారు. నేను రెడీ అయి హాస్పిటల్ కి వెళ్తున్నా. వరుణ్ కార్ తీసుకొని వెళ్లారు. సో నేను క్యాబ్ లో వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ రోజు అయితే హాస్పిటల్ కి అస్సలు వెళ్ళాలని లేదు. ఆఫ్ పెట్టుకుందాం అనుకున్నా గానీ కంపల్సరీగా వెళ్లాల్సి వచ్చింది. సో ఇంకా ఆప్షన్ లేకుండే. బట్ వెళ్ళినంతసేపు మనసంతా వేరే దగ్గర ఉండే. ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నారా? ఈ రోజు ఇండియా నుంచి మా మమ్మీ డాడీ ఫస్ట్ టైం యుఎస్ కి వస్తున్నారు. అండ్ ఐ కాంట్ బి మోర్ హ్యాపీయర్ దెన్ దిస్. ఆఫ్ తీసుకొని వరుణ్ నేను కలిసి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో మార్నింగ్ లేచి వరుణ్ ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయ్యారు. మయామి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు. అండ్ మా ఇంటి నుంచి 40 minutes దూరం ఉంది ఎయిర్పోర్ట్. అండ్ నైట్ అంతా ఫ్లైట్ స్టేటస్ చెక్ చేస్తూ కూర్చుండే. ఎయిర్పోర్ట్ లో పిక్ చేసుకున్నాక డైరెక్ట్ గా ఇంటికి వెళ్లకుండా నా వర్క్ ప్లేస్ కి తీసుకొని వచ్చారు. ఫస్ట్ లో అనుకున్నా నేను కూడా ఎయిర్పోర్ట్ కి వెళ్లి పిక్ చేసుకొని ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అని. బట్ ఎందుకో వాళ్ళు వచ్చాక అనిపించింది ఇన్ని ఇయర్స్ కష్టపడ్డ దానికి ఇప్పుడు ఐ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్. రెసిడెన్సీ స్టార్ట్ చేసా. అండ్ నా వర్క్ ప్లేస్ లో ఫస్ట్ టైం చూసారు. ఇదే వాళ్ళకి ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చుంటదేమో అని అనిపించింది. ఇంకా మమ్మీ వాళ్ళని కలిసాక నేను వర్క్ కి రిటర్న్ అయ్యా. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకున్నారు. అండ్ నేను ఇంకెప్పుడు 5:30 అవుతుందా, ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చా అని ఆలోచిస్తుండే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.